నమస్తే అండి. ముందు మన ఛానల్ ప్రేక్షకులకి మీకు రాగల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అంటే ఒక మనిషి ఒక సభ్య సమాజంలో ఎలా బతకాలి అంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని బౌండరీస్ ఉంటాయి. హక్కులు ఉన్నాయన్న ప్రతి ఒక్కడికి బాధ్యతలు కూడా ఉంటాయని మనం అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి ఉంటదండి. ఇది నా హక్కు, ఇది నా హక్కు అంటే ఏం బాధ్యతలు నిర్వహించావని నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు కదండీ! సో, యెస్. అదే మాదిరిగా ఈరోజు సొసైటీకి మనం అందివ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళందరూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో అంత అందంగా, అంత ఎక్స్‌పోజింగ్‌గా రావాల్సిన పని లేదు. అలా వస్తే సినిమా ఏమన్నా హిట్ అవుతుందా చెప్పండి? సో, ట్రెడిషనల్‌గా వస్తే ఏమన్నా 'అఖండ' హిట్ అవుతుందా? లేకపోతే 'కత్తి' పట్టుకొనొస్తే లేకపోతే ఏమన్నా 'ఓజీ' హిట్ అవుతుందా? కంటెంట్ ఉంటేనే కదా! కంటెంట్ ఉంటేనే కదా ప్రజలు చూసేది. లేకపోతే పెద్ద సినిమా హీరోలు కూడా ఫట్ అయిపోయిన రోజులు చరిత్రలో ఎన్నున్నాయండి. సో, ఇక్కడ ఆయనేమంటున్నారంటే, సినిమా షూటింగ్ అంటే ఎలా ఉంటదంటేనండి, ఈవెన్ దో ఒక రేప్ సీన్ జరిగినా, ఒక ఎక్స్‌పోజింగ్ సీన్ జరిగినా, చుట్టూ 10 కెమెరాలు, ఒక 100 మంది మనుషులు ఇటు, అటు. సో, అంత లెక్క జరుగుతున్నప్పుడు, ఆ సెకండ్ సీన్ తప్ప మిగతా అంతా ఆవిడంతా క్లోజ్డ్ దుపట్టాతో కప్పుకొని, ఆ సీన్ అప్పుడు మళ్ళీ దుపట్టా ఓపెన్ చేసి, మళ్ళీ క్లోజ్డ్ సీన్ జరిగి, మళ్ళీ అయిపోయాక కప్పేస్తారు. అంటే చాలా జాగ్రత్తగా అక్కడ డైరెక్టరు అక్కడ ప్రొడ్యూసరు, అక్కడ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ మహిళని కాపాడతారు. ఆ మహిళని కాపాడతారు. ఎందుకంటే అలా పూర్తిగా ఎక్స్‌పోజ్ ఏమి ఉండదండి. ఆ సెకను ఎక్స్‌పోజింగ్ క్యారెక్టర్ అయిపోతది. మళ్ళీ వచ్చేస్తారు. ఆయనేమంటున్నారంటే సినిమాలో 3 గంటల సినిమాలో మనం నటించే దగ్గర మనందరం ఉంటాం. అక్కడ వేరు సెక్యూరిటీ ఉంటది. నువ్వు ఎక్స్‌పోజ్ చేసినా నిన్నక్కడ ఎవరు ఏం చేయరు. ఎందుకంటే అందరు నీ మనుషులే కదా! అందరు నీ మనుషులే పాపం. యాక్టింగ్ అనేది ఒక స్కిల్. నీ స్కిల్ నువ్వు ప్రదర్శిస్తున్నావనే అనుకుంటారు కానీ ఎక్స్‌పోజింగ్ ఇంకొక థాట్ రాదు. చలిలో వర్షం సీన్ ఉంటదండి. మనకి చాలా బాగా గుర్తుండిపోయే కొన్ని మూవీస్ ఉంటాయి. 'ఘరానా మొగుడు' మూవీసు. దాంట్లో 'వాణి విశ్వనాథ్', 'చిరంజీవి' గారి 'వర్షం' సాంగ్ ఉంటది చూడండి. ఆ కుంభ వర్షంలో ఎన్ని సార్లు వాళ్ళు తడిచి దుప్పట్లు కప్పుకొని చలి పుడతా, మళ్ళీ సీన్ రాగానే అవి పెట్టి మళ్ళీ యాక్ట్ చేసినటువంటి సీన్‌లో జలుబులకి బిళ్ళలు కూడా వేసుకుంటారండి. అంటే వాళ్ళ కష్టం కనపడతది గానీ వాళ్ళ ఎక్స్‌పోజింగు కనపడదండి. అదే రకంగా వాళ్ళ అపియరెన్స్ కానీ, వాళ్ళ భావోద్వేగం గాని ఇవన్నీ. సో, ఇక్కడ ఆయనేమన్నారంటే, సినిమాలో వేరు బయటకొచ్చినప్పుడు, సభ్య సమాజం చూస్తున్నప్పుడు, సొసైటీలో ఆ భావోద్రేగాలకి లోనయ్యే వాళ్ళుంటారు. అదే గరికపాటి గారు గూడా అన్నారు. "ఏమ్మా మీ ఇష్టం వచ్చినట్టు మీరొస్తే 20 ఏళ్ళోళ్ళు ఆగుతారు, 50 ఏళ్ళోళ్ళు మేమే ఆగలేం, 20 ఏళ్ళోళ్ళు ఆగుతారా? ఎందుకమ్మా ఆ బట్టలు?" అంటే మనం వేసుకునే బట్టలు సార్ ఒక మంచివాడికి చెడు అభిప్రాయాన్ని తీసుకురాకూడదు. ఒక చెడ్డవాడికి కూడా మంచి అభిప్రాయాన్ని తీసుకురావాలి. బాగున్న వాడికి కూడా మనం వేసుకునే బట్టలను బట్టి వాడు పాడైపోతున్నాడు. కానీ పాడైపోయినోడు కూడా మనం వేసుకునే బట్టలను చూసి మనకి నమస్కరించాలి అని అనిపించే థాట్‌తో మనం మెలగాలి అని మన ఉద్దేశం సార్. సో, అక్కడ శివాజీ గారు మంచి బట్టలేసుకోండమ్మా, ఎందుకమ్మా అలాగా సామాన్లు కనిపించే దాంట్లో ఏముంటుంది అని అన్నారు. సరే అది ఒక తప్పుడు పదం, ఒక అభ్యంతరకర పదం, లేకపోతే అన్‌కాన్స్టిట్యూషనల్. ఈ మధ్య వచ్చినటువంటి సినిమా 'రామ్ చరణ్' గారిది రాబోయే సినిమాలో ఆ 'చికిరి చికిరి' అనే ఒక పాటలో శ్రీదేవి గారి కూతురికి సంబంధించిన పాటలో ఆ పదాలు వాడారట. మరి రాసిన వాళ్ళకో, డైరెక్షన్ చేసిన వాళ్ళకో, ప్రొడ్యూసర్‌లకో, యాక్ట్ చేసిన వాళ్ళకో, ఆ హీరోయిన్‌కో మరి మహిళా కమిషన్ వారు నోటీసులు పంపిస్తారేమో దయచేసి అలా చేయకండి పాపం వాళ్ళ భవిష్యత్తు అలాగా ఉంది కదా! అంటే మాట్లాడితే తప్పంటే పాట పాడితే తప్పు లేదా? పాటలో సామాన్లన్నాడు కదా! ఎన్ని పాటలు వెనక్కి తీయండి. ఎన్ని పాటలు వెనక్కి తీయండి. ఎంత అసభ్యకరమైనటువంటి మీనింగొచ్చేవి ఉన్నాయో మీరంతా తీయండి. మాట్లాడితే తప్పు, పాట పాడితే తప్పు లేదా? పాట ఇంకా ట్రెండింగ్ అన్ని చోట్ల పెట్టుకొని వింటుంటారు కదా! మాట ఒక్కసారి మాట్లాడాడు ఎళ్ళిపోయాడు. అది కూడా సమర్థించము తప్పే. కానీ ఇష్టాచారంగా వెళ్ళిపోయి ఆడపిల్లలకి ఫర్ సపోజ్ ఒక చాక్లేట్ ఉందండి. దానికి కవర్ ఉంటేనేగా మనం తినేది. కవర్ లేకపోతే మనం ఎందుకు తినము? ఏమన్నా బల్లి నాకిందేమో, లేకపోతే కుక్క నాకిందేమో, లేకపోతే ఎవరైనా ఎంగిల్ చేసుంటారేమో, లేకపోతే ఏమన్నా పడిపోయి ఉంటాయేమో అని మనం తాకం. చాక్లేట్‌కి కవర్ ఎందుకేస్తారు? అది తీపి కదా! చీమలు, పాములు లేకపోతే పురుగులు వచ్చేస్తుంటాయి. సో, అది పాడైపోతది అని సెక్యూర్ కోసం చాక్లేట్‌కి కవర్ వేస్తారు. ఫర్ సపోజ్ మనం చిన్నప్పుడు ఆశ చాక్లేట్స్ లేకపోతే క్యాడ్బరీ చాక్లేట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా! కవర్‌లేస్తుంటారు. కవర్ అలా చుట్టేస్తుంటారు. అలా చుట్టేసిన చాక్లేట్‌లు కూడా ఎక్కడంటే అక్కడ పడేస్తే చీమలు పట్టేస్తాయి. కవర్‌లోంచి వెళ్లి పట్టేస్తాయి.
అంటే చాక్లెట్ లో కవర్ వేసినాం కదా అని ఎక్కడంటే ఎక్కడ పడేయకూడదు. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమో, బాక్స్ లో పెట్టుకోవడమో, లేకపోతే సెక్యూర్ చేయాలా. అదే ఆడబిడ్డ జీవితం అనుకోండి. ఓపెన్ ఓపెన్ దాంట్లో ఎవరు బాధపడినా బాధపడకపోయినా మనము చీమలు పట్టేంత తీయటి వస్తువులు. సో మనం చాలా సెక్యూర్ గా ఉండాలా. అదే చెప్పాడు శివాజీ అన్న, అదే చెప్పాడు, అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మేమే ఉందమ్మా మగవాళ్ళం అంటే. అదేంటండి అలా అంటారు, మాకు ఇష్టమైన బట్టలు మేము వేసుకోకూడదు అంటే. మీరు అలా వేసుకుంటే ఆ చాక్లెట్ భలే బాగుంది, కవర్ లేదు కానీ తినొద్దు 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 దొక్కేయడం బాగుంది చూస్తారు, కానీ ఎవరు తినరు. ఎవరైనా తినాలంటే దాన్ని క్లోజ్ చేసి ఉండాలి. అది సెక్యూరిటీ ప్రిన్సెస్ లో ఉందని వాళ్ళు భావించాలా. సినిమా హీరోయిన్లు చూస్తుంటారు, సభ్య సమాజంలో వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోరు చెప్పండి. అసలు అక్కినే నాగేశ్వరరావు గారికి పెళ్లి కావడానికి చాలా కష్టపడ్డారంట. ఒక్కళ్ళు కూడా పిల్లనివ్వలేదంట. సినిమాలో నటిస్తాడు చూడు, ఎవరు చేసుకుంటారు, ఇతనికి ఏమన్నా రిలేషన్స్ ఉంటే మన నాకు పెళ్ళే కాలేదయ్యా, పిల్లనిచ్చేవాడే లేదయ్యా అనేవాళ్ళు. అంటే సొసైటీలో కాసేపు చూస్తారు కానీ ఎవరు ముందుకు రారు. అది క్లోజింగ్ చాక్లెట్ లాంటిది. మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. మన ఇష్టం వచ్చినట్టు ఆయన అన్నాడు, ఇక్కడ వరకు వేసుకోండమ్మా తప్పలేదు, కానీ ఇక్కడ దాకా కనపడేలా తిరక్కండి. ఇప్పుడు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిధి అగర్వాల్ అందంగా రెడీ అయ్యి వెళ్ళిపోయింది, లేకపోతే షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిపోయింది, అక్కడ క్రౌడ్ నెట్టేస్తుంటే ఆ వెనకాల బ్లౌజో బట్ సారీనో ఏదో చిరిగిపోయిందో లేకపోతే జారిపోయిందో ఊడిపోయిందో అది జరిగిందంట. ఎందుకమ్మా బయటికి వెళ్ళినప్పుడు అలా అల్లరవుతారు, అలా అల్లరవుతారు ఎందుకు? బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం, మన భర్త మన కుటుంబ సభ్యులు మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టు ఉందాం. కానీ గేట్ తీసి బయటికి వెళ్ళేటప్పుడు ఎంఐ ఇండియన్, ఎంఐ ఆంధ్ర అమ్మాయి, ఎంఐ మహారాష్ట్ర అమ్మాయి అనే రకంగా మీ భావజాలమో లేకపోతే మీ అపీరెన్సో ఉండాలి అన్నారు. దానికి చాలా మందికి మండేసింది. మండేసి అవును ఆడపిల్లల మీద మీ హక్కులేంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు షార్ట్లు వేసుకుంటారు, స్కర్ట్లు వేసుకుంటారు, బికినీలు వేసుకుంటారు, మీరు ఎందుకు ఎదవల్లారా, మీ కళ్ళు పోతున్నాయా, మీరు మీరు ఎలాంటి మనుషులా, మీరు మనుషులా మృగాలా అంటే ఇంకా మనం ఏం చేస్తాం? అది తీపి కదా, చీమలు పడతాయి కవర్ వేసుకోండి అంటే తీపి ఇలాగే ఉంటది, చీమలు రావడానికి వీల్లేదంటే పాపం చీమలకి అంత నాలెడ్జ్ ఉండదు కదా, అవి వచ్చేస్తాయి కదా. అంతే చీమలకి జాగ్రత్త చెప్పే బదులు మన సెక్యూరిటీలో మనం ఉంటే బాగుండు కదా. మన సెక్యూరిటీలో మనం ఉన్నా కూడా రేపులు జరుగుతున్నాయి అంటే మనం కవర్ వేసుకుంటే సరిపోయిందా? సెక్యూరిటీ ప్రిన్సెస్ లో కూడా ఉండాలి, ఉండాలి. అలా ఉన్నా సరే జరుగుతున్నాయి సార్. అంటే దానికి ఖండించాం, దీనికి స్వాగతించాం. కానీ ఆయేషా మీరా హత్య కేసు మీరు చూసినారు, గవర్నమెంట్ Yes. అంటే ఎంత ఫెయిల్యూర్ అయిపోయిందని. అంటే ఒక Exactly. ఆడబిడ్డ, ఒక మహిళ చక్కగా ఒళ్ళంతా కప్పుకొని బట్టలేసుకొని ఒక దుర్గా లేడీస్ హాస్టల్‌లో చదువుకుండగా అర్ధరాత్రి ఒకడు వాడికేదో వాడికేదో కొన్ని ఫీలింగ్స్ వచ్చినాయి, గోడ ఎక్కి దూకి రేప్ చేసినాడని సత్యం బాబు కేసు నమోదు చేసినారు. అంటే ఆ పిల్ల ఏం ఎక్స్‌పోజ్ చేసిందని ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది? ఒక 6 ఏళ్ల పిల్ల మీద ఎందుకు రేప్ జరుగుతుంది? 6 నెలల పసికందుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అంటే ఓకే డన్. అక్కడ మనము కొంచెం మన బిడ్డని మనం సెక్యూర్ చేసుకోవాలి. అంటే ఇంకేం సెక్యూర్ చేస్తాం? అప్పుడు ఏమనిపిస్తుందంటే వాడికి ఎందుకు చెడు బుద్ధి కలిగింది? వాడికెందుకు చెడు బుద్ధి కలిగింది? గోడలెక్కి దూడికి ఈ అమ్మాయిని తప్పు చేయాలనిపించేంత చెడు బుద్ధి వాడికెందుకు కలిగింది? అంటే సొసైటీలో ఇలాంటివన్నీ చూసి వాడికి భావోద్రేకం కలిగి వాడి ఫీలింగ్స్ కోసం వాడు పైకెక్కి ఇలా దూకి చంపేసి రేప్ చేసి. కానీ ఎప్పుడు పెద్దోళ్ళు ఒకటి, పేదోళ్ళు ఒకటే సార్. ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోళ్ళకి ఒక న్యాయం జరుగుతూనే ఉంటుంది సభ్య సమాజంలో. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా దాడులు మనం వేసుకునే బట్టల్ని బట్టి కాదు, సొసైటీలో కొన్ని దరిద్రాలని బట్టి జరుగుతున్నాయి. ఆ దరిద్రాల్లో బట్టలు కూడా 99 కారణాల్లో ఒక్క కారణం మనం వేసుకునే బట్టలు కూడా. కానీ బట్టల వల్లే రేపులు జరుగుతున్నాయని మేము చెప్పం. ఎందుకంటే సుగాలి ప్రీతి తల్లి కూడా పాపం ఆ బిడ్డని సెక్యూర్‌గా ఉంటుందని ఒక మంచి ప్రైవేట్ హాస్టల్‌లో హై ప్రిన్సెస్ లో ఉంచింది. అయినా కానీ రేప్ జరిగి అతి కిరాతకంగా చంపేసి తనంతట తాను ఉరేసుకున్నట్టు క్రియేట్ చేసినారు. ఏం కుటుంబంలో కష్టాలు వస్తాయని బిడ్డలు ఉరేసుకుంటారు సార్? వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి సార్? తల్లిదండ్రుల్ని కమాండ్‌గా ఇది కావాలి, ఇది లేకపోతే నేను వినను అని గొడవ పడే వయసు అది. ఏమన్నా ఇంటర్ డిగ్రీని ఎవరినో ప్రేమించాడనడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదనడానికి సూసైడ్‌లు చేసుకోవడానికి 10th క్లాస్ పిల్ల సూసైడ్ చేసుకుందని కేసు రాస్తే ఈ రోజుకి ప్రభుత్వాలు స్పందించని పరిస్థితి. సో ఇటువంటి విషయాల్లో బట్టల వల్ల రేపులు జరుగుతున్నాయా అంటే జరగవు. కానీ బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకుంటే చూసేవాడి భావోద్రేకాలు రేకి ప్రశాంతంగా ఉన్న పిల్లల మీద దాడి చేస్తున్నారు. మీకేంటమ్మా? మీరు జూలో ఉన్న జంతువులు లాంటోళ్ళు. మీకు బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, గన్‌మెన్‌లు ఉంటారు. మీరు అలా ఎక్స్‌పోజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. వాడి ఫీలింగ్స్ ని అట్టే కప్పెట్టి రోడ్డు మీద ఉండే పిల్లల భుజాల మీద చేతులేయడం,
ఆటోల్లో భుజాలు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, నడుములు పట్టుకుని ఇవే చేస్తున్నారు. నువ్వెందుకురా ఆ పని చేసినావు అంటే అదిగదిగో ఆమెను చూపిస్తున్నాడు. ఆమె ఎందుకురా ఆ పని చేసింది అంటే ఆ పైన వాళ్ళు చేయట్లేదా నేను చేస్తేనే తప్ప అని. సో శివాజీ గారి పేరు మెన్షన్ చేయనప్పుడు ఎందుకు అనసూయ గారు అంత రియాక్ట్ అయ్యారు? అంటే గుమ్మడికాయలు దొంగ అనంగానే ముందు భుజాలు తడుముకొని వచ్చారా? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జబర్దస్తులు ఎలా ఉన్నారు? ఒంటి నిండా బట్టలు కప్పుకొని వచ్చారు. సరే షోలో ఎక్స్‌పోజింగ్ కదా అనుకున్నాం. ఇంకా ఎక్స్‌పోజింగ్ చేశారు. ఆంటీలంటే ఇలాగుంటారు. నీకు తాగితేనే కిక్ వచ్చిద్దా అది? నన్ను చూస్తే కిక్ రాదా అది? దాంట్లో ఏమున్నాయి అది వంపు సొంపులు నాలో లేవా అది అంటూ మీరు మాట్లాడుతుంటే సరదాగా కాసేపు నవ్వుకున్నారు. కానీ రేపు పోను పోను మొత్తం బట్టలన్నీ ఊడతీసేసి బికినీలేసుకొని అటు తిరిగి, ఇటు తిరిగి ఫోటోలు మీరు ఫేస్‌బుక్‌లో వాటిల్లో వీటిలో పోస్ట్ చేస్తుంటే నేను నిన్న ఓపెన్ ఛాలెంజ్ చేసిన. మీరు ఫేస్‌బుక్‌లో వీటిలో ఫోన్‌లో చిన్న చిన్న ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంటే మీకు తెలియట్లా బాధ. సెంటర్‌లో హైదరాబాద్ సెంటర్‌లో ఫ్లెక్సీ కట్టి బికినీ ఫోటో పెడితే అటు నుంచి పోతూ, ఇటు నుంచి పోతూ అక్కడ ఎవరు మీ గురించి ఏమనుకుంటున్నారో వింటే మీకేదో ఒక మూల కాస్త సిగ్గు, బిడియం అని అనిపిచ్చి నిజంగా అంత ఎక్స్‌పోజ్ చేయకూడదు. అది కరెక్ట్ కాదులే అని మీకు అనిపించొచ్చేమో. ఎన్ని ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతాయో తప్పేముందండి. మేడం? మెయిన్ సెంటర్‌లో పెట్టమంటున్నారు. యాక్సిడెంట్లు అవుతాయో చూడండి. అదే సార్. యాక్సిడెంట్లు అవ్వడమేమో కానీ వాళ్ళెవరో చెప్తారు చూడండి. అసలు ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఒక్కటే సార్ శివాజీ గారిని మహిళా కమిషన్ ఆఫీస్‌కి రమ్మన్నప్పుడు శివాజీ గారు కూడా మీలాగే, మీలాగే చాలా తలపొగరుగా అదిగో చూడు వాళ్ళు బట్టలు వేసుకోమంటే వాళ్ళకంత బాధొచ్చిందా అని బనీను, షార్టు వేసుకొని మహిళా కమిషన్ ఆఫీస్‌కెళ్తే ఆవిడేమంటది, "ఏంటి శివాజీ గారు ఇలా రెడీ అయ్యి వచ్చారు?" ఇదే కదండీ వచ్చిన సమస్య. బట్టలు వేసుకోమంటేనే ఇంత పెద్ద రూల్స్ పెట్టేసినారే. నా బట్టలు నా ఇష్టమని నేను బనీన్ వేసుకొని, షార్ట్ వేసుకొని వచ్చేస్తే, మీ ముందు కూర్చొని మీరు మాట్లాడడానికి నాతో ఇబ్బంది పడతారు కదా! అది కరెక్ట్ కాదు శివాజీ గారు. మీరు 10 మందికి మెసేజ్ ఇచ్చేవాళ్ళు మీరేంటి ఇలా అంటే, అవునమ్మా. అరె మగవాడిని నేనేం మొత్తం ఇప్పేయలా. నేను మొత్తం ఇప్పేసినా తిరగొచ్చు ధైర్యం నాకుంది. కానీ బనీన్ వేసుకొనొస్తేనే మీరు నా ఎదురుగా కూర్చొని నన్ను క్వెషన్‌లు అడగలేకపోతున్నారే. చాలా ఇబ్బందిగా ఉంది. థిస్ ఈస్ నాట్ రైట్. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు చక్కగా మంచి బట్టలు వేసుకొని రండి అని చెప్పడానికి మీరెవరు? నా బట్టలు నా ఇష్టం. బనీన్ అడ్వర్టైజ్‌మెంట్‌కి, అండర్‌వేర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి హీరోలొచ్చేస్తున్నారు కదా! హీరోలొచ్చేస్తున్నారు కదా! సో, ఆ మాదిరిగా అలా వెళ్తే కానీ ఆయన సభ్యత ఆయన వేసుకునే బట్టల్లో చక్కగా కనపడి హుందాగా క్షమాపణ చెప్పి ఇంకెవరికీ సలహా ఇవ్వకూడదమ్మా. కానీ నా మీద ఇంత కచ్చి కట్టారా? నేనేమన్నాను ఒక్క మాట తప్పు వాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాను గదా! మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టారా? మరి పాటలు రాసిన వాళ్ళని, లేకపోతే దాని సినిమాలు తీసిన వాళ్ళని, మరి మలయాళం సినిమాలని ఇంకా వీటన్నిటిని ఏం జేయాలి? ఈ బూతు బొమ్మల్ని బ్యాన్ జేయాలా? కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి సినిమాల్లో. అవి చెప్తేనే రోత పుట్టేంత డైలాగులు. మళ్ళీ అవి రాసే డైరెక్టర్‌లకి, రైటర్‌లకి మరి వాళ్ళకేమనిపిచ్చదేమో అవి సెన్సార్‌లకి కొంత లెక్కుంటదేమో. అందరికి అన్ని లెక్కలుండవేమో. సో, ఎనీవే దీని గురించి బయటకొచ్చిన గౌరవ చిన్మయి గారు కానీ, అనసూయ గారు కానీ, నెక్స్ట్ తరాలు బాగలేదమ్మా. మీకంటే సెక్యూరిటీ ప్రిన్సెస్ ఉంది గాబట్టి మీరు సెక్యూర్‌గా వెళ్తున్నారు. అందరికి అలా లేదు. సో, అందుకనే మా పిల్లలకి ఏంటి ఆ బట్టలంటే, ఆ అనసూయ ఆంటీ ఏసుకోవట్లేదా? లేకపోతే వాళ్ళేసుకోలేదా? వీళ్ళేసుకోలేదా? అని పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళెవ్వరు కొంచెం డిగ్నిటీ అనే బట్టలు వేసుకుంటే మా పిల్లలు కూడా అలాగే నెక్స్ట్ జనరేషన్ బావుంటుందన్న ఉద్దేశంతో అందరూ బయటకొచ్చి సపోర్ట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే చాలా సమస్యలు ఫేస్ అవుతున్నాం సొసైటీలో. బట్టలు కప్పుకున్న వాళ్ళు మంచివాళ్ళు, లేకపోతే బట్టలు సరిగ్గా వేసుకోని వాళ్ళు మంచివాళ్ళు కూడా అని అనం. వాళ్ళు మంచివాళ్ళే. కానీ వాళ్ళని చూసి మంచివాళ్ళు కూడా పాడైపోతున్నారు. మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళైపోతున్నారు. కానీ వాళ్ళు మంచివాళ్ళు కదా! వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు ఆ కాసేపు సినిమాల కోసమో, లేకపోతే ఓపెనింగ్ కోసమో వెళ్లి ఇంటికెళ్ళాక మంచి బట్టలేసుకుంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఇంటికెళ్ళాక పిచ్చి బట్టలేసుకోండి కావాలంటే. బయటకొచ్చేటప్పుడు మంచి బట్టలేసుకోండి. సొసైటీ పాడవకుండా ఉంటుందన్న ఉద్దేశంతో వినతిపూర్వకంగా గౌరవ మహిళా కమిషన్ గారికి అభ్యర్థన చేసుకున్నాం. ఎందుకంటే ఆవిడ వచ్చాక తెలంగాణలో చాలా ట్రెండ్ బిగిన్ అయింది. అదే మాదిరిగా ఆవిడ మంచి వస్త్రధారణ ఉంటది. చాలా బ్రాండ్ అంబాసిడర్‌గా మంచి ఎగ్జాంపుల్‌గా ఉంటది. చాలా అందంగా కూడా ఉంటారావిడ. చాలా చక్కగా అనిపిస్తది ఆవిడని చూస్తుంటే. అలా అందరిని ఉండమంటే ఆవిడ ఒకటే అంటారు. అలా ఎలా చెప్తామండి? ఎవరిష్టం వాళ్ళవి. నాకిలా పద్ధతిగా ఉండడం ఇష్టం. వాళ్ళకలా విప్పుకోవడం ఇష్టం. ఏంటమ్మా ఇలా అంటే, రూల్స్, రెగ్యులేషన్స్, హక్కులు అంటూ నా ముందే కేస్ వేసినారు. ఏం చేస్తాను? నా వృత్తి ధర్మంగా నేను మీ శివాజీ గారిని అడిగి ప్రశ్నించడమే కానీ, నా మనస్సాక్షికి తెలుసు అవతలోడు ₹1,00,00,000 ఇస్తానన్నా నేను షర్టు, స్కర్ట్ వేసుకోను. అది నా డిగ్నిటీ. వాళ్ళకి ఆ డిగ్నిటీ లేనోళ్ళకి మనం హక్కులు, విధుల గురించి చెప్పాల్సిన పని లేదని బహుశా ఆవిడ అనుకోని ఉండొచ్చని నా అభిప్రాయం సార్. ఎనీవే హక్కులున్నాయి గాబట్టి మీరు వాడుకోండి. కానీ చాలా జాగ్రత్తగా వాడుకోండి. దానివల్ల మీరు నాశనం అవ్వడమే కాకుండా సొసైటీ నాశనం జేస్తారు. ఒకవేళ మీరు బాగుపడినా
మీ వల్ల సొసైటీ పాడైపోతది. ఇందరూ బావుంటేనే అంటే అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి అని భావిస్తున్నాను సార్.